పుత్ర పవిత్ర ఆత్మనామంన ఆమె. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు యొక్క సువార్త సందేశము మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం నుంచి 20వ వచనం వరకు. ఇందులోని ముఖ్య వచనము 20వ వచనము. ధర్మశాస్త్ర బోధకుల కంటే పరిసయ్యుల కంటే మీరు నీతివంతమైన జీవితం జీవించడమే తప్ప పరలోక రాజ్యమును ప్రవేశించరు అని మీతో చెప్తున్నా. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, దైవవాక్యం యొక్క ముఖ్య అంశము పాత కొత్త నియమములు. ప్రతి మనిషి దైవానుభూతులను ఆస్వాదించాలన్నదే తండ్రి దేవుని కోరిక, క్రీస్తేసుని ఆశ, ఆత్మదేవుని తపన. ఈ తండ్రి దేవుని కోరిక, క్రీస్తేసుని ఆశ, ఆత్మదేవుని తపన నెరవేరాలంటే ప్రతి మానవుడు వాటిని కార్యరూపంలో పెట్టి ఆస్వాదించాలి. ప్రతి మనిషి త్రేక దేవుని ప్రేమను ఆస్వాదించాలంటే ప్రథమంగా శోధనను జయించాలి. శోధనను జయించాలంటే తండ్రి దేవుని ఎలా ప్రార్థించాలి? తండ్రి, మీ శక్తినివ్వండి, మీ దయను చూపండి, మీ కృపను అనుగ్రహించండి, మొత్తం మీద నాకు తోడుగా ఉండండి, శోధనలు జయించే శక్తినివ్వండి అని ప్రార్థించాలి. మనిషి తేలికగా అత్యంత కళాత్మకంగా చేసే తప్పేంటో తెలుసా గౌరవ సహోదర సహోదరి? అదేంటో కాదు, అప్పు చేసి తప్పు చేయని వాడు బహుశా అద్దుగా కనిపిస్తారేమో ఈ సమాజంలో. అయితే అసలు మనిషి అప్పులు ఎందుకు చేస్తాడు అంటే బహుశా 2 కారణాల వల్ల చేస్తాడేమో. మొదటి కారణం తన వ్యక్తిగత కుటుంబ అనుదిన అవసరాలు తీర్చుకుంటకు, రెండవది అవసరాలు మించిన కోరికలు తీర్చుకుంటకు. అయితే ఈ రెంటిలో ఏది తప్పు మరియు ఏది పాపం అని మనం ఆలోచించినట్లయితే అప్పు తీసుకోవటం పాపమా అని మీరు ప్రశ్నించవచ్చు. అవును అని క్రీస్తు ప్రభువు సమాధానం చెప్తున్నారు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనం నుంచి 35వ వచనంలో ఈ అప్పులలో మనిషి తీర్చగలిగిన అప్పులు ఉంటాయి, తీర్చలేని అప్పులు ఉంటాయి. ఈ తీర్చగలిగినవి అప్పు తీసుకున్న వ్యక్తి తన కుటుంబ అవసరాల కొరకు తీసుకుంటాడు అని మనం ముందుగానే చెప్పుకున్నట్లుగా, తీర్చుకోగలిగినవి ఏమిటంటే ఇంట్లో ఎవరైనా అనారోగ్యానికి గురైనప్పుడు సమయానికి డబ్బు లేని సమయంలో అప్పు చేస్తూ ఉంటాం. ఆ అప్పును తీర్చుటకు భర్త భార్య ఎదిగిన పిల్లలు కష్టపడి సంపాదించినట్లయితే ఆ అప్పును తీర్చవచ్చు. ఈ ఎలక్ట్రానిక్ ఆధునిక యుగం వారిని ఈ వరల్డ్ అని మనం అంటాం. ఈ ఎలక్ట్రానిక్ యుగం వారు గ్రహించవలసినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. అదేమిటంటే మనమంతా ఏదో రూపంలో ధనం సంపాదించి మోక్షం సంపాదించవచ్చు అనుకుంటున్నారు. అది వాస్తవమా కాదా? మనమంతా ఏమనుకుంటున్నామంటే ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా ఎవరి పరిధిలో వారు బలహీనులై పాపాలు చేస్తూ ఉంటాం. అయితే మనం ఏం భావిస్తామంటే ఆ పాపాలను దేవాలయానికి వెళ్ళి అన్నదానాలు, దాన ధర్మాలు, కానుకలు వేసి మన పాపాలు మన్నింపు పొందుదామనుకుంటున్నాము. ఎవరికి వారు ఆ విధంగా కాలం గడుపుకొని దేవుని క్షమను పొందవచ్చు అనుకుంటున్నాము. ఈ విధంగా చదువుకున్న వారు విజ్ఞత గలవారుగాను, చదువు లేని వారు తెలివి గలవారుగాను భావిస్తూ కాలం గడిపేస్తున్నాము. ఎలాగూ దేవుడు కరుణామయుడు, ప్రేమమయుడు, క్షమాగుణ సంపన్నుడు కదా అని అనుకుంటాము. మనం పవిత్ర బైబిల్ గ్రంథంలో చదువుకుంటున్నది దేవాలయాల్లోనూ ఎలక్ట్రానిక్ మీడియాల్లోనూ చూస్తూ వింటున్నాము. కానీ మనం అసలైన విషయాన్ని మరుస్తున్నాము. ఏమిటా విషయం అంటే మత్తయి సువార్త 20వ వచనం. ధర్మశాస్త్ర బోధకుల కంటే పరిసయ్యుల కంటే మీరు నీతివంతమైన జీవితం జీవించడమే తప్ప పరలోక రాజ్యము ప్రవేశింపరని చెప్తున్నాను అని క్రీస్తు ప్రభు అంటున్నారు. ఈ విషయం అర్థమేంటో తెలుసా గౌరవనీయులైన సహోదరి సహోదరులారా? అదేమిటంటే ఆ రోజుల్లో అనగా క్రీస్తు ప్రభు జీవించిన కాలంలో ధర్మశాస్త్రులు, ఈ రోజుల్లో గురువులు మరియు బోధకులు మొదలగు వారు. సహజంగా మనం ఏమనుకుంటామంటే గురువులు మొదలగు వారికి నీతియుక్తంగా జీవిస్తూ దేవుని చిత్తాన్ని ప్రార్థన బోధనల ద్వారా అమలు పరుస్తూ ఉంటే మరి సాధారణ క్రైస్తవులైన మనం ఏం చేస్తున్నామో పరిశీలించుకోవాలి. ఎందుచేతనంటే వారు జీవితం అంతా దేవునికి అంకితం చేసుకుని దేవుని కొరకు జీవిస్తూ ప్రజలు కూడా దేవుని చిత్తానుసారంగా జీవించాలని మనకు దేవుని గురించి బోధిస్తూ పవిత్ర బైబిల్ గ్రంథంలో దైవవాక్యాలు వాటి యొక్క గూఢార్థాన్ని గ్రహిస్తూ సామాన్య ప్రజలకు బోధిస్తూ మనకంటే ఉన్నతమైన భక్తియుత జీవితం జీవిస్తూ ఉంటారు. మరి సామాన్యులు ఎలా అంటే వారికన్నా నీతియుక్తమైన పవిత్ర జీవితం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే అది ఎలాగా?
దీన్ని బట్టి మనం మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనం నుంచి 35వ వచనంలో క్రీస్తు ప్రభువు పేతురు గారికి చెప్పిన క్షమాధర్మములు అను ఉపమానమును మనం పాటించాలి. ఎలా అంటే ఈ ఉపమానంలో క్రీస్తు ప్రభువు చెప్పిన చిన్న లాజిక్ ఒకటి ఉంది. అదేమిటంటే క్రీస్తు ప్రభువు ఎవరు చెప్పలేని విడదీయలేని ఆర్థిక చిక్కుముడి వేశారు. ఏంటా చిక్కుముడి అంటే పేతురు గారితో చెప్పిన ఆర్థిక క్షమాగుణ చిక్కుముడి, ఎవరు విప్పలేని చిక్కుముడి అది. సువార్తలో మత్తయి సువార్త 21వ అధ్యాయం 35వ వచనంలో చెప్పినట్లుగా క్రీస్తు ప్రభువు చెప్పిన క్షమాధర్మములు అను ఉపమానంలో 3 వ్యక్తులను చూస్తాం మనం. అందులో మొదటి వారు రాజుగారు, మిగిలిన వారు 2 రుణగస్తులు. వారిలో ఒకరు రాజుగారికి రుణపడి ఉన్నారు, రెండో వ్యక్తి రాజుగారికి రుణపడి ఉన్న వానికి రుణపడి ఉన్నాడు. ఈ ముగ్గురిలో రాజుగారిని దేవుడిగాను, రుణస్తులందరినీ మానవులుగాను, వారిలో ఎక్కువ దీవించబడిన వాడు రెండో వాడు, తక్కువ దీవించబడిన వాడు మూడో వ్యక్తిగా మనం భావించాలి. ఈ యొక్క ఉపమానం యొక్క గూఢార్థాన్ని జాగ్రత్తగా ధ్యానించుకుందాం. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, వీరిరువులో ఒకడు దేవునికి రుణపడ్డాడు, మరొకడు మనిషికి రుణపడ్డాడు. దేవునికి రుణపడిన వ్యక్తి తన పాప క్షమాపణ ప్రార్థన వలన క్షమించబడ్డాడు. కానీ తాను పొందిన క్షమను తోటివాని ఎడల చూపించలేకపోయాడు. అందువలన తాను దేవునిచే పొందిన క్షమను పోగొట్టుకొని శిక్షను పొందాడు. అంటే మనం గ్రహించవలసిన సందేశం ఏమిటంటే దీని ద్వారా మన పాపాలు పాప సంకీర్తనం ద్వారాను వ్యక్తిగత ప్రార్థన ద్వారాను మన్నింపబడాయి కదా అని మనం అశ్రద్ధగా కానీ నిర్లక్ష్యంగా కానీ ఉండకూడదు. నీవు పొందిన క్షమాపణ కొనసాగాలంటే నీపై దేవుడు చూపిన జాలిని నీ తోటి వానిపై చూపించాలి. అలా ఎంతకాలం అంటే అనంతంగా. లేక క్రీస్తు ప్రభువు పేతురు గారికి చెప్పినట్లుగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 22వ వచనంలో 7 కాదు 70 పర్యాయములు అని అంటున్నారు. అంటే గౌరవ సహోదరి సహోదరులారా, మనం క్షమించబడ్డాం కదా అని పాత పాపములు విడిచి కొత్త పాపములు చేస్తూ నీ రుణస్తుని మన్నించినట్లయితే అప్పుడు మరల పాత పాపములు కలిపి కొత్త పాపములతో మరిన్ని పాపములు ఎక్కువై మానవ జీవితం మరెక్కువ పాపభూయిష్టమై నరకయోగ్యమైన జీవితం అవుతుంది. అందుకే మనం ప్రారంభంలో క్రీస్తు ప్రభు మహా ఆర్థిక శాస్త్రవేత్త గారు అని అనుకున్నాము. ఈ ఉపమానాన్ని ఈనాటి మన రాష్ట్ర ప్రజల ప్రస్తుత పరిస్థితిని ఉదాహరణగా తీసుకోవచ్చు. ఎలాగంటే ఎప్పుడైతే ప్రజలు ఎన్నికల సమయంలో ఓటు నోటుకు ఆశపడతామో, అంటే ఎలక్షన్ సమయంలో ప్రజలు రాజకీయ నాయకుల నుంచి డబ్బును దోసుకుంటారు. ఎలక్షన్లు అయిన పిమ్మట నాయకులు దోసుకున్న వారి నుంచి వీరు ఇంకా ఎక్కువగా దోసుకుంటారు. ఆ ఎలక్షన్ 5 రోజుల్లో ప్రజలు నాయకులను దోసుకుంటే తరువాత నాయకులు 5 సంవత్సరాలు ప్రజలను దోసుకుంటారు అన్నది మన ప్రజాస్వామిక సూక్తి. దోసుకోవటం చాలలేదనుకోండి రాష్ట్రాన్ని తాకట్టు పెడతారు. అది చాలలేదనుకోండి రాష్ట్ర ప్రభుత్వ భూములు అతి తక్కువ ధరలకు ఇచ్చేస్తారు. అది చాలలేదనుకోండి ప్రభుత్వ కళాశాలలు, స్కూళ్ళు పెట్టుబడిదారులకు ప్రైవేట్ పరం చేస్తారు. ఆ లాభాలలో వీరు వాటాదారులుగా ఉంటూ, అయినా ఈ 5 సంవత్సరాలు దోసుకోవడం చాలలేదనుకోండి మరొక 5 సంవత్సరాలు అధికారం చేపట్టుటకు పథకాలు సిద్ధం చేసుకుంటారు. ఎందుచేతనంటే పైనుంచి క్రింద వారి వరకు ఈ పంచుకోవటాల్లో భాగస్తులే కదా. కాబట్టి గౌరవ సహోదర సహోదరి, ఇక్కడ మనం ఈనాటి సువిశేషంలో మన్నించేవారు మన్నింపబడేవారు ఎవరు ఉండరు. అందరూ అందరే. అంటే అందరూ ఒకరినొకరు దోసుకునేవారే. కాబట్టి మనం ఎటువంటి నాయకులనైనా భరించాలి. నాయకులు ఎన్ని భారాలు వేసినా మోయాలి, సహించాలి. అంటే మనం ఆధ్యాత్మిక పరిభాషలో చెప్పాలంటే మన్నించాలి అని అర్థం. గౌరవ సహోదరి సహోదరులారా, అదే ఈనాటి ప్రజాస్వామ్య మాటకు అర్థం. ప్రజల చేత ప్రజల కొరకు అన్న వాక్య గూఢార్థం. దేవుడు మనకందరికీ క్షమించుగును భరించు భక్తి ఇచ్చుదురుగాక. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. కొద్దిపాటి ప్రార్థనతో ఈ యొక్క సందేశాన్ని ముగించుకుందాం. ఈ ప్రార్థనలో దయచేసి అందరూ నాతో ఏకీభవించవలసిందిగా మేము కోరుచున్నాను. ప్రభువా, సర్వశక్తివంతుడా, క్షమాగుణ సంపన్నుడా, దయార్థ హృదయుడా, పాపులమైన మమ్ములను హక్కును చేర్చుకునే ప్రేమమయుడా, మీకే స్తుతులు, మీకే మహిమ, మీకే ఘనత ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు కలుగును గాక. ప్రభువా, ఈనాటి సువిశేష సందేశం ద్వారా మీరు అనుగ్రహించినటువంటి ఉపమానాలను బట్టి మమ్ము క్షమించమని కోరుతున్నారు ప్రభు.
అదేవిధంగా మా యొక్క మత నాయకుల కంటే ఇంకా ఉన్నతమైనటువంటి భక్తియుతమైనటువంటి విశ్వాసపూరితమైనటువంటి క్షమాగుణ సంపన్నతతో కూడినటువంటి జీవితాన్ని జీవించమంటున్న మీ సలహాకాయ మీకు ధన్యవాదాలు నా ప్రభు. కానీ ఈ ఆచరణలో చాలా కఠినంగా ఉన్నది ప్రభువా. అందువల్లనే మీ పవిత్రాత్మ సర్వేశ్వరుని శక్తిని మాపైకి పంపించండి. మాము పాప భారం నుంచి విముక్తి చేస్తూ తోటి వారిని క్షమించి భరించే శక్తిని మాకు ప్రసాదించమని మా నాథును మీ కుమారుడైన యేసయ్య ద్వారా మేము ప్రతిమాలు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ఆ త్రియక దేవుడు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ స్తుతించబడుదురుగాక, కీర్తించబడుదురుగాక, ఆరాధించబడుదురుగాక, మహిమపరచబడుదురుగాక. ఆమెన్. గౌరవ సహోదరి సహోదరులారా, దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని, లైక్ చేయవలసిందిగా మీకు మరొకసారి మనవి చేస్తున్నాను. దేవుడు మేము దీవించుదురుగాక. ఆమెన్.